ఎగువన కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. స్పిల్వే ఎగువన 30.8 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 6,40,000 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు కొనసాగుతోంది. ప్రవాహం మరింత పెరుగుతుందనే హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతోటి గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి స్పిల్వే 48 గేట్ల నుంచి గోదావరి ఏ స్థాయిలో ప్రవహిస్తుందో మనం విజువల్స్లో చూడొచ్చు. భద్రాచలం వద్ద 41 అడుగులు దాటినటువంటి నేపథ్యంలో ఆ వరద ప్రవాహం అంతా కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్పిల్వేలోని 48 గేట్ల నుంచి సుమారు 6.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం మరింత పెరుగుతుంది అనేటటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, అలాగే దిగువన ఉండేటటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే సూచనలు చేస్తున్నారు. నదిలోకి చేపల వేటకు వెళ్ళొద్దు, అలాగే ముంపు గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకి రావాలనేటటువంటి సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ గోదావరి నది మొత్తం కూడా ఎరుపెక్కి ఎగువన కురిసినటువంటి రాష్ట్రాల్లో ఆ వరద నీటినంతా కూడా చాలా వేగంగా తీసుకువస్తుంది. గడిచినటువంటి 2 రోజుల్లోనే దాదాపుగా పోలవరం ప్రాజెక్టు దగ్గర 10 మీటర్ల వరకు కూడా నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం 30 స్పిల్వే ఎగున మనం చూస్తున్నటువంటి వరద నీరు అంటే దిగువకి ప్రవహిస్తోంది. ఆ ఎగువన సుమారుగా 31 మీటర్ల వరకు కూడా నీటి మట్టం చేరింది. ఇంకా భద్రాచలం వద్ద నుంచి 9 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుంది అనేటటువంటి సూచనలతోటి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎంత వరద వచ్చినప్పటికీ కూడా వేలేరుపాడు, కుకునూరు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి పునరావాస కల్పన చేయడం, అలాగే వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు అందించడం పైన దృష్టి పెట్టారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాలకు చేరుకుని అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విజువల్స్లో ఒక్కొక్క గేటు నుంచి లక్షల క్యూసెక్ల నీరు అలా దిగువకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైతే 6.5 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఆ సమయంలో సుమారుగా 9 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వస్తుంది. అలాగే 48 అడుగులకి చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 58 అడుగులకి చేరితే 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతానికి ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరు కేవలం సుమారుగా 9 లక్షల క్యూసెక్లు మాత్రమే ఉంటుందని అంచనా. ఇక వర్షాలు కురిసి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాగులు, వంకలు, అలాగే శబరి నది పొంగితే మరింత వరద ఉధృతి పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వర్షాలు లేకపోయినట్లయితే ఈ ప్రవాహం 14వ తేదీ తర్వాత నుంచి తగ్గుతుంది అనేటటువంటి సూచనలు అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ పోలవరం ప్రాంతం అంతా కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో దిగువన ధవళేశ్వరం వద్ద కూడా అధికారుల యంత్రాంగం అంతా అప్రమత్తమయ్యి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసి ఒకేసారి ప్రవాహం పెరిగినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద మాత్రం పరిస్థితి గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రవాహం 9 లక్షల క్యూసెక్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, పోలవరం ప్రాజెక్టు నుంచి.